ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? కవిత. కవిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మాదాపూర్ నుంచి వచ్చానండి. మాదాపూర్ నుంచి వచ్చారు. ఓకే, కవిత గారు బాగా నర్వస్ గా టెన్షన్ గా ఉన్నారేంటి? వంటలు రావా మీకు? వచ్చు. మరి ఎందుకు ఆ టెన్షన్? టెన్షన్ ఏం లేదు. కవిత గారు మీరు యాక్టివ్ గా చేయాలి, బాగా చేయాలి. ఓకే ఓకే ఓకే. నేను నెక్స్ట్, మీ పేరు ఏంటండి? సౌజన్య. సౌజన్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్. మియాపూర్. మీ ఇద్దరు ఫ్రెండ్సా, కజిన్సా, రిలేటివ్సా ఏంటి? ఫ్రెండ్స్. 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 ఓకే, సో వండర్ఫుల్. ఇవాళ మరి ఎవరు గెలవబోతున్నారు? ఎవరు గెలిచినా పర్వాలేదు. అబ్బా, సేమ్ డైలాగ్, రొటీన్ డైలాగ్. అలా వద్దండి, స్పోర్టివ్ స్పిరిట్ తో చేయండి. ఓకే ఓకే ఓకే. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? సౌజన్య గారు ఏం చేయబోతున్నారు? క్యాప్సికమ్ పకోడీ. క్యాప్సికమ్ పకోడీ. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, క్యాప్సికమ్ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, శనగపిండి 2 కప్పులు, బియ్యం పిండి 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా అండి? ఓకే. సో ముందుగా ఏం చేసుకోవాలి? 2 క్యాప్సికమ్ 2 ముక్కలు కట్ చేసుకోవాలి, చిన్నగా తరుముకోవాలి. ఓకే, ఇలా చిన్న చిన్న పీసెస్ లా పొడుగ్గా కట్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇది డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకుందాం ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలండి? శనగపిండి. ఓకే, వేసేసుకోండి. ఓకే, శనగపిండి. తర్వాత అండి? కారం. ఉప్పు. కొంచెం బియ్యం పిండి. అన్నీ ఒకటేసారి వేసుకుని కలిపేయచ్చు కదండి. ఒకటేసి కలిపి అలా కలిపితే బాగా కలుస్తుందా? అవునండి, అందుకే అలా. కొంచెం ధనియాల పొడి. కొంచెం పసుపు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. కొత్తిమీర. వాటర్ తీసుకో, కొంచెం లైట్గా వాటర్. ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్. ఓకే, సో వంటలు అంటే బాగా ఇంట్రెస్టా? అవునండి. ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటా. మీకు ఇలా డీప్ ఫ్రైడ్ ఐటమ్సే బాగా ఇష్టమా? లేదండి. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలండి? బౌల్లో వేయడం. కొంచెం వేసేసుకోవటమే. అంతేనండి. ఓకే, వేసేసేయండి. సో మరి ఎందుకండి ఇంత ఈజీగా కొంచెం ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఎంచుకున్నారు? ఫాస్ట్ ఉన్న టేస్టీగా ఉండిద్ది కదా, అందుకే చిన్నది వేసుకున్నాను. పర్లేదండి, లేట్గా వేసిన లేటెస్ట్గా సూపర్ డైలాగ్ వేసారుగా. ఫాస్ట్గా అయినా టేస్టీగా ఉంటుందంట. బట్ ఇది యాక్చువల్లీ మనం క్యాప్సికమ్తో ఎక్కువ చేసుకోం ఇలాంటివన్నీ. బట్ మీరు ఇవాళ కొంచెం స్పెషల్గా ట్రై చేశారు. ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు 5 minutesలో టకటకటగా చేసేసుకోవచ్చు కదా. అవునండి.
ఇంకొంచెం వేస్తారా? సరిపోతుంది. సరిపోతుంది. కొంచెం బ్రౌన్ కలర్లో అయ్యాక కొంచెం బ్రౌన్ కలర్ మారాలి. ఓకే. సో మీ వారేం చేస్తుంటారు? ప్రొఫెసర్. ప్రొఫెసర్. ఓకే. ఏ సబ్జెక్ట్కి? ఈసీ బ్రాంచ్. ఓకే. మరి మీ పిల్లలండి? రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఓ, రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఓకే. సో మరి వంటలు బాగా ట్రై చేయాలిగా. మీకు బాగా ముందు నుంచి అలవాటు ఉందా, ఇప్పుడు నేర్చుకుంటున్నారా? ముందు నుంచి అలవాటు ఉంది. ముందు నుంచి అలవాటు ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఈజీ కదా. ఓకే. ఓకే, అయిపోయినట్టే కదా. అయిపోయింది. వేడిగా క్యాప్సికమ్ పకోడీ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్లీ. ఓకే, వేడిగా క్యాప్సికమ్ పకోడీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. క్యాప్సికమ్ పకోడీ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో క్యాప్సికమ్ ముక్కలు, శనగపిండి, కారం, ఉప్పు, బియ్యం పిండి, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాప్సికమ్ పకోడీ రెడీ.